సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాట్బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు 170 మొబైల్ ఫోన్లు 26,62,000 రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటగా మనం గత సంవత్సరం 23వ సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము. మార్చి నెలలో 85 ఫోన్లు, ఏప్రిల్ 168, తర్వాత జూన్ నెలలో 145 ఫోన్లు, అదేవిధంగా అక్టోబర్ నెలలో 106 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది. ప్రస్తుతం 170 ఫోన్లు 26,62,000 రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది. ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేది ఏమంటే, మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు, సెల్ ఫోన్ పోగొట్టుకోవడం, మర్చిపోయినవి ఈ రెండు కూడా రికవరీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు ఈరోజు 170 ఫోన్లని రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది. ఇప్పుడే కొంతమందికి అందజేశారు, మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ సిఐ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు, ఏఎస్ఐ బాలకృష్ణ, మిగతా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మరికొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి 100% రికవరీ చేసి అందజేస్తామని తెలియజేస్తాను. ఈ సందర్భంగా నేను మరో రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇదే విధంగా ఇంటి దొంగతనాలు నివారించడానికి LHMS యాప్ అనే ఒక యాప్ ఉంది. ఈ LHMS యాప్ ఉపయోగించుకోవడానికి మీ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పనుల మీద ఇళ్ళని తాళం వేసుకుని ఏదైనా ఊర్లకు వెళ్ళినట్టయితే దొంగతనాలు జరగకుండా ఉండడానికి LHMS యాప్ అనే దాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మాకు రిక్విజిషన్ ఇస్తే మీ ఇంటిని మేము సర్వేలెన్స్ చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదైనా ఊర్లో బయటకు వెళ్ళినా కూడా ఆ సదుపాయాన్ని ఇంకా తక్కువగా వినియోగించుకుంటున్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. మరింతగా మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, మరింతగా దాన్ని వినియోగించుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.